తీగ లాగితే డొంక కదులుతోంది. హైదరాబాద్ ఏనుగు దంతాల కేసులో ఎలిఫెంట్ సేఫ్టీపై అటవీ శాఖలో ఆందోళన నెలకొంది. ఏనుగు దంతాల కేసు మూలాలపై చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న విచారణ ఇందుకు కారణమైంది. అటవీ శాఖ నివేదికలో ఏం ఉండబోతోందో ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. హైదరాబాదులో పట్టుబడ్డ ఏనుగుల దంతాల కేసుకు శేషాచలంకి లింక్ ఏంటి? బాగ్రాపేటలో 2 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఏనుగుల దంతాలే హైదరాబాదులో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దంతాలు ఒక్కటేనా? అటవీ శాఖ దంతాల కేసులో ఎందుకు అప్రమత్తమైంది? ఇప్పటికే కమిటీ వేసి విచారిస్తున్నటువంటి అటవీ శాఖ ఏం తేల్చబోతోంది? శేషాచలం అటవీ ప్రాంతం దట్టమైన అడవులు, అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయం. అయితే ఈ మధ్య స్మగ్లర్ల బెడద శేషాచలం కొండల్ని ఆందోళనకి గురిచేస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, ఇంకొక వైపు ఏనుగుల దంతాల కేసు మూలాలు శేషాచలం అటవీ ప్రాంతానికి ముడిపెట్టడంతో అటవీ శాఖలో ఆందోళన మొదలైంది. ఎర్రచందనం చెట్లు నేల కొరుగుతున్నట్టే వన్యప్రాణులు కూడా అంతమొందుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటిదాకా ఎర్రచందనం అక్రమ రవాణా మీదే దృష్టి సారించిన అటవీ శాఖ ఒక్కసారిగా కలవరపాటుకి గురైంది. విలువైన ఏనుగు దంతాల అక్రమ రవాణాకి శేషాచలం అటవీ ప్రాంతంలో బీజం పడిందా అన్నట్టు హైదరాబాద్ ఏనుగు దంతాల కేసు విచారణ సాగుతోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణతో పాటు అడవుల సంరక్షణకి టెక్నాలజీని వాడుతున్నారు. డ్రోన్లు, నైట్ మోడ్ కెమెరాలు, మోషన్ క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అడవులు, వన్యప్రాణుల రక్షణ ప్రశ్నార్థకంగానే ఉందన్న విషయం స్పష్టమవుతోంది. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100కు పైగా ఏనుగులుండగా శేషాచలం అడవుల్లో ఆ సంఖ్య 50 వరకు ఉంది. యాంటీ పోచింగ్ విభాగంతో పాటు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, సరిహద్దు అటవీ భద్రతా సిబ్బంది, అటవీ తనిఖీ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా కొనసాగిస్తున్నా హైదరాబాద్లో వెలుగు చూసిన దంతాల స్మగ్లింగ్ కేసు అటవీ శాఖ వైఫల్యాల్ని బయటపెడుతోంది. హైదరాబాద్లో దొరికిన ఏనుగు దంతాలు బాగ్రాపేటలో చోరీకి గురైనవేనా అన్న అనుమానం వెలుగు చూస్తోంది. 2 ఏళ్ల క్రితం అటవీ శాఖలో కలకలం రేపిన దంతాలు గండ్ల చోరీ కేసుకి లింక్ చేసి విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఎలిఫెంట్ చనిపోయి ఉన్నాయి, 2023లో చనిపోయి ఉన్నాయి. చనిపోయి న్యాచురల్ డెత్ రిపోర్ట్ కూడా రాసి అది క్లోజ్ చేసినాము. అందులో ఇట్ ఈస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళందరూ కూడా అప్పుడు సస్పెండ్ అయ్యే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా దానిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము. ఇప్పుడు ఈ కేసు బయట వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసిన దాన్ని మనము అది ప్రెస్ నోట్ కూడా, అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా ముందుకే ఇచ్చినాం. అది ఇక్కడ నుంచి పోయినది అక్కడ ఉన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి టెస్టింగ్ పంపిస్తున్నాము. అది అఫీషియల్ కమ్యూనికేషన్స్ మనం ఇస్తాం ఖచ్చితంగా. ఏనుగు దంతాలను తరలిస్తూ పట్టుబడ్డ డ్రైవర్ ప్రసాద్ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందినవాడు కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఫిబ్రవరిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకి చిక్కి జైలుకు కూడా వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ బస్సులో ప్రయాణిస్తున్న అతని దగ్గర ఏనుగు దంతాలు లభించడం సంచలనంగా మారింది. పట్టుబడ్డ ఏనుగు దంతాలు ఎక్కడివన్న ప్రశ్న అందరినీ కలవరపాటుకి గురిచేస్తోంది. అటవీ శాఖ ఇప్పటికే కమిటీని నియమించి విచారణ చేస్తుండగా నెల రోజుల్లోపు వాస్తవాలు వెలుగు చూడబోతున్నాయి. పట్టుబడ్డ ఏనుగు దంతాల్ని డెహ్రాడూన్లోని ల్యాబ్కి పంపించారు. అంతేకాదు, అటవీ శాఖ అంతర్గత విచారణ కూడా ప్రారంభమైంది. కమిషన్ రిపోర్ట్ ఎంత విత్ ఇన్ దిస్ మంత్ మనం సబ్మిట్ చేసేస్తాం. అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. బట్ నాకు తెలిసిన వరకు 2 ఒకే టస్క్ అనేది నా ఒపీనియన్. బట్ టెస్టింగ్ పంపించేసి మెషర్మెంట్స్ అన్ని ఇక్కడ ప్రాపర్గా చేసే వాళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు మనకు కేసు. దే హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ద కేస్ టు ద సబ్ డిఎఫ్ఓ తిరుపతి. సబ్ డిఎఫ్ఓ తిరుపతి ఎంక్వైరీ రిపోర్ట్స్ అలాంగ్ విత్ రేంజర్ బాగ్రాపేట్ తోటి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు దీనివల్ల ఇంకొక మంచి జరుగుతాయి. ఏమంటే పోయిన గన్స్ కూడా బయట వస్తాయి. ఏమంటే ఇది సెన్సేషనల్ కేసు అయినాయి కాబట్టి పోలీస్ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ దే విల్ యాక్చువల్లీ మేక్ అన్ ఎంక్వైరీ. డెఫినెట్లీ దే విల్ గెట్ బ్యాక్ ద గన్స్. 2013లో తలకోన అటవీ ప్రాంతంలో 2 ఏనుగులు ప్రమాదవశాత్తు చనిపోగా, ఒక ఏనుగు దంతాలు అప్పట్లో బాగ్రాపేట రేంజ్ ఆఫీస్లో భద్రపరిచారు. 2023లో ఏనుగు దంతాలతో పాటు గన్ కూడా చోరీకి గురైంది. దీన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు బాగ్రాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇప్పుడు తిరుపతి ఎస్పీ కేసు విచారణపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సస్పెండ్ అయిన అధికారులను మళ్లీ సీరియస్ గా విచారిస్తున్నారు. హైదరాబాద్లో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ దంతాలు, బాగ్రాపేట ఆఫీస్లో చోరీకి గురైన ఏనుగు దంతాలు ఒకటేనా, లేదంటే ఏనుగులను వేటాడి దంతాలు స్మగ్లింగ్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వన్యప్రాణులను వధించడమే నేరం. ఏనుగు దంతాలను సేకరించి వాటిని స్మగ్లింగ్ చేస్తున్న నేరస్తుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటిదాకా ఎర్రచందనం స్మగ్లర్ల హడావుడి హరాచకాల్ని చూసిన అటవీ శాఖ ఇప్పుడు శేషాచలంలో ఏనుగుల దంతాలను అక్రమంగా విక్రయిస్తున్నటువంటి ముఠాల ఆగడాలను చూస్తోంది. అయితే తిరుపతి జిల్లాకు హైదరాబాదులో పట్టుబడ్డటువంటి ఏనుగుల దంతాల కేసుకు లింక్ ఉందా అంటే ఇప్పటికే విచారణకు ఆదేశించిన అటవీ శాఖ అసలు వాస్తవాలు బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి నుంచి.